నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నాం కదా, చైనా మహానియంత జీ జిన్పింగ్ అదృశ్యమైపోయారు. ఎప్పుడు అదృశ్యమయ్యారు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేయబోతున్నారు, ఆయన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేయబోతుంది, అలాగే దీన్ని సాకుగా తీసుకుని భారతదేశం మీద సైబర్ అటాక్స్ కోసం చైనా ఎలా ప్రయత్నిస్తుంది, ఇది సమగ్రంగా తెలుసుకునే ముందు అసలు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, మే 21 నుంచి జూన్ 5 మధ్య ఈయన ఎందుకు అదృశ్యమయ్యాడు, ఎందుకని కేవలం ట్రైన్ జర్నీస్ మాత్రమే చేశాడు, అది కూడా 14 నుంచి 16 గంటల జర్నీ ఎందుకు చేశాడు, హెడ్ క్వార్టర్స్ నుంచి బీజింగ్ నుంచి ఆయన వెళ్ళిన ప్రాంతాలేంటి, విజిట్ చేసిన ప్రదేశాలేంటి, ఎవరెవరిని కలుసుకున్నాడు, ఎందుకోసం ఆయన ఫ్లైట్ జర్నీ అవాయిడ్ చేశాడు, ఇవన్నీ ఆలోచిస్తుంటే దీనికి సంబంధించి అంతర్జాతీయంగా వస్తున్న మీడియా కథనాలు చూస్తుంటే జీ జిన్పింగ్ వెనుక కుట్ర జరుగుతోంది. ఆయన భాషలో అది కుట్ర, కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ పరిభాషలో ఏంటంటే మార్పు, కుట్ర నుంచి మార్పు దాకా, ట్రాన్స్ఫర్మేషన్, కాన్స్పరసీ టు ట్రాన్స్ఫర్మేషన్. ఏంటి జరిగింది చైనాలో, ఎందుకు జీ జిన్పింగ్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు ఆయనకు డోర్స్ చూపించారు, దయచేసి మీరు నిష్క్రమించండి జీ జిన్పింగ్ అని ఎందుకు ఆయనకు చెప్పారు, ఎందుకు అలాంటి పరిస్థితి దాపురించింది జీ జిన్పింగ్కి, మహానీయంతగా వ్యవహరించి అన్ని వ్యవస్థల్లోనూ తానే మొత్తం పదాధికారి అన్నట్టు ఆయన చేసిన కర్ర పెత్తనంతో సహించలేని వ్యవస్థలన్నీ ఆయన మీద తిరగబడ్డాయా. నిన్నటికి నిన్న మనం చూసాం, వాళ్ళ నావల్ చీఫ్ని ఈయన పేరుతోటి డిస్మిస్ చేస్తున్నట్టు, పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు, అలాగే ఇంకొక న్యూక్లియర్ సైంటిస్ట్ని, ఆయన మీద అభియోగాలు ఏంటి, ఆయన అమెరికాకి చైనా అణ్వస్త్ర ఆయుధాలకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారని, ఇవన్నీ ఈయన చేశారా, డిస్మిస్ చేశారా, ఈయన పేరుతో ఇంకెవరన్నా డిస్మిస్ చేశారా, ఈయన పేరిట జరుగుతోందా, జరుగుతూ ఉంటే ఈయన పేరిట జరుగుతూ ఉంటే మరి ఈయన ఎందుకు మౌనంగా ఉన్నారు, ఈయన ఎందుకు జనాలకి కనపట్టలేదు, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి కనపట్టలేదు, వాట్ హ్యాపెండ్, చైనాలో అంతర్గతంగా ఏం జరుగుతోంది. చైనాకు ఒక పాలసీ ఉంటుంది, అంతర్గత సంక్షోభం ఎదురైనప్పుడల్లా పొరుగున ఉన్న భారతదేశం మీద దాడికి దిగటం. ఈసారి ఆ దాడి చాలా వికృతంగా ఉండబోతోంది, పరమ కిరాతకంగా ఉండబోతోంది. సైబర్ అటాక్స్ ద్వారా భారతదేశంలో అలజడి సృష్టించడానికి, అలాగే భారతదేశానికి మరో వైరస్, ఒక బయోమెడికల్ వార్, మరో వైరస్ పంపించి భారతదేశాన్ని అతలాకుతలం చేయడానికి, తమ దగ్గర జరుగుతున్న సంక్షోభం ఎదురవుతున్న తాము నలుగుతున్న సంక్షోభం ఇంపాక్ట్ పక్క దేశం మీద కూడా పడాలి, పక్క దేశాలు అలాగే శత్రు దేశాలు తమ మీద దాడి చేయకుండా ఈ సైబర్ అటాక్స్ని, వైరస్ని చైనా సిద్ధం చేసుకుంది. ఇవాళకి ఒకే ఒక ప్రశ్న జనాల మెదళ్ళను తొలిచేస్తుంది. ప్రతి వైరస్కి ఇది ఇండియన్ వైరస్ అని, అది యుఎస్ వైరస్ అని చెబుతున్నా, ఇప్పటికీ కూడా వుహాన్ వైరస్ అని ఎందుకు చైనా నుంచి జనరేట్ అయిన కరోనా వైరస్కి ఆ పేరు ఎందుకు పెట్టలేకపోయారు, WHO ఆ సాహసం ఎందుకు చేయలేకపోతుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు చేయలేకపోతుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ వ్యవస్థలు వ్యవహారాలు నచ్చక యుఎస్ దాని నుంచి నిష్క్రమించింది, ఒక రకంగా యుఎస్ బహిష్కరించింది. కానీ దాని మీద పెత్తనం చైనా తీసుకున్న తర్వాత అన్ని దేశాల్లో పుట్టే వైరస్లకి ఇండియా వైరస్ అని, లేకపోతే మరో స్పానిష్ వైరస్ అని పెట్టి తమ దేశంలో పుట్టిన వుహాన్ వైరస్కి మాత్రం ఎందుకు కరోనా అనే పేరుతోటే దాన్ని చలామణి చేయిస్తుంది. సో చాలా ఉన్నాయి చైనా చేయబోయే దుర్మార్గాలు, చైనా చేసిన అకృత్యాలు, చైనా చేయాలనుకుంటున్న సైబర్ అటాక్స్, ఇవన్నీ వీటన్నిటి పట్ల భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దాం. జీ జిన్పింగ్ ఎలాంటి ప్రతిభావంతుడు అంటే, చెప్పాలంటే పక్క వాళ్ళని ఎడమకాలి బొటనవేలి కింద తొక్కేసి మరీ ఆ స్థానం దాకా ఎదిగిన జీ జిన్పింగ్ ఆయన జర్నీలో మే 21 జూన్ 5 మధ్య చేసిన ఆయన ట్రైన్ జర్నీస్ ఈరోజు చైనా కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం వివరాలు తెప్పించుకుంటోంది. ఎక్కడికెక్కడికి వెళ్ళాడు, ఎవరెవరిని కలిశాడు, ఏమేం మాటలు మాట్లాడాడు, మొత్తం ఇంటెలిజెన్స్ మొత్తం సేకరించింది. ఆయన మరి అమెరికాలోని కొందరు సీనియర్ న్యూక్లియర్ సైంటిస్ట్తో ఆయన మాట్లాడారని, ఇన్ఫ్యాక్ట్ నిన్న డిస్మిస్ చేసిన న్యూక్లియర్ సైంటిస్ట్ కానీ, నిన్ననే డిస్మిస్ అయిన నావల్ చీఫ్ కానీ ఇద్దరూ ఆయన అనుయాయులే. జాగ్రత్తగా చూస్తే గడిచిన కొంతకాలంగా ఆయన మీద తిరుగుబాటు చేసిన ఆర్మీ జనరల్స్ని ఆయన పేరుతో శాక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఆయనే శాక్ చేశారా, లేకపోతే ఆయన పేరిట శాక్ చేశారా, అన్ని వ్యవస్థల మీద అదుపు పట్టు జీ జిన్పింగ్ కోల్పోతున్నారా, ఇవి ప్రపంచం ముందు ఈరోజు వెల్లువెత్తుతున్న సందేహాలు. కారణం ఏంటంటే, చైనా అనే దేశం ఇనుప కచ్చడాల వెనక ఉంటుంది, లోపల ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. వాడేమన్నా చెబితే ఓహో ఇది జరిగిందని మనం భావించడమే. అంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలు చైనాకు ఉన్నాయి. కానీ చైనాస్ మార్నింగ్ పోస్ట్ లీక్ చేయడం మొదలెట్టిన తర్వాత, ఇవాళే కాదు, చైనాస్ మార్నింగ్ పోస్ట్ ఎంతో కొంత
ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో వెళ్ళే ఒక మీడియా సంస్థ వాళ్ళు సమాచారాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచం ముందు ఇలా పరిచిన తర్వాత జీ జిన్పింగ్ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అదృశ్యమయ్యాడని చెప్పేసి కొన్ని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల్లో వాస్తవం అవాస్తవం ఎంత అనే విషయం పక్కన పెడితే ఒక్కసారి జీ జిన్పింగ్ భవిష్యత్ కార్యాచరణ, ఆయన జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సమ్మిట్కి కూడా గైర్హాజరవుతున్నారు. ఏ ఒక్క బ్రిక్స్ సమ్మిట్కి ఆయన గైర్హాజరు కాలేదు ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత. లాస్ట్ టైం సమ్మిట్కి, బ్రిక్స్ సమ్మిట్కి అయితే ఆయన తన పరివారానంతనే ఎంబడేసుకుని మరీ వెళ్ళాడు. కారణం ఏంటంటే ఒక జంబో విమానంలో తీసుకెళ్ళాడు. ఎవరు తన మీద కుట్ర చేసి తనని ఆ పదవి నుంచి, ప్రీమియర్ పదవి నుంచి తొలగిస్తారనే భయంతో తనే తీసుకెళ్ళాడు. తనెంబడే తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ ఆ రోజు కూడా అప్పట్లో కూడా 14-16 గంటల జర్నీ. ఎందుకంటే చైనాలో దిగంగానే ఆయన ఫ్లైట్ని పేల్చేస్తారని ఆయనకి స్పష్టమైన సమాచారం ఉంది. సో అది అవాయిడ్ చేసి ట్రైన్ జర్నీ. అంత జాగ్రత్త పరుడు జీ జిన్పింగ్. పేరు చాలా భయంకరంగా బీభత్సంగా ఉండొచ్చు కాక, కానీ దాని వెనకాల ఆయన కనిపిస్తున్నంత సాత్వికుడైతే కాదు. ఆయన ప్రెడిసెసర్స్ని ఎలా తొక్కి పైనకు వచ్చాడనే దానికి సంబంధించిన వివరాల్లోకి ఒకసారి వెళ్తే, ముందుగా ఈ 6-7 తేదీల్లో ఆయన హాజరు కావట్లేదనేది చాలా స్పష్టమైంది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం జీ వుడ్ బి మిస్సింగ్ ద సమ్మిట్ సిన్స్ టేకింగ్ పవర్. ఫస్ట్ పోస్ట్ రాసింది ఈ విషయం. ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ప్రీమియర్గా ఫస్ట్ టైం బ్రిక్స్ సమ్మిట్ని ఆయన మిస్ చేస్తున్నారు. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు ఆయన ఉన్నాడా చైనాలో, అదృశ్యమయ్యాడా, ఆయన్ని హతం చేశారా, ఈ సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. హిజ్ absence between May 21st and June 5 set tongues wagging about whether there is a possible realignment of power within Chinese Communist Party. ఈ మాట కూడా ఫస్ట్ పోస్ట్ ప్రస్తావన చేసింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీలో పాసిబుల్ పవర్ చేంజ్కి సంబంధించిన వ్యవహారాల దరిమిలా ఆయన తనకు తానుగా అజ్ఞాతంలోకి వెళ్ళాడా, లేకపోతే చైనా మిలిటరీ ఆయన అదృశ్యం చేసి ఎక్కడైనా దాచిపెట్టిందా, ఈ ప్రశ్నలు కూడా ఈరోజు తలెత్తుతున్నాయి. ఇంకా చూస్తే ఆయన జీ జిన్పింగ్ ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, అలాగే చైర్మన్ ఆఫ్ ది సెంట్రల్ మిలిటరీ కమిషన్ CMC. ఎన్ని పోస్టులు కావాలండి ఆయనకి? చైనా ప్రెసిడెంట్ ఆయనే, చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆయనే, అలాగే చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్కి చైర్మన్ కూడా ఆయనే. ఇన్ని పోస్టులు అనుభవిస్తున్నప్పుడు సహజంగా ఆ పవర్ సెంటర్ మీద తిరుగుబాటు వస్తుంది. ఆర్మీ జనరల్స్ 9 మంది తిరుగుబాటు చేశారు. దేశాన్ని 9 ముక్కలు చేయబోతున్నామని హెచ్చరించారు కూడా. ఇక ఆ తర్వాత రిపోర్ట్స్ ప్రకారం చూస్తే జనరల్ జాంగ్ యుక్సియా, ఈయన చాలా కీలకమైన వ్యక్తి. చైనా మిలిటరీ కమిషన్కి వైస్ చైర్మన్గా ఉన్నారు. అండ్ ఈరోజు ఈయన మాట తిరుగులేని శాసనంలాగా ఉందన్నమాట. ఈయన పేరు జనరల్ జాంగ్ యుక్సియా, ఫస్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ ది సెంట్రల్ మిలిటరీ కమిషన్, మే కరెంట్లీ హోల్డ్ పవర్ ఇన్ చైనా. ఈయన ఇప్పుడు బాధ్యతలు చేపట్టబోతున్నట్ట. సరే, ఈ జాంగ్ యుక్సియా ఈయన 24 మెంబర్ పోలిట్ బ్యూరోలో చాలా కీలకమైన వ్యక్తి. ఈయనకి చైనా కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్ అందరి సపోర్ట్ ఉంటుంది. అండ్ వీళ్ళందరూ కూడా మాజీ ప్రెసిడెంట్ హూ జింటావోకి అత్యంత విధేయులు. జాంగ్ యుక్సియా నుంచి దగ్గర 24 మందిలో 22 మంది చైనా మాజీ ప్రెసిడెంట్ హూ జింటావోకి అత్యంత సన్నిహితులు, అత్యంత లాయలిస్టులు. సన్నిహితులు అనే కన్నా పరమ విధేయులు, వీర విధేయులు. వీళ్ళందరూ కూడా వాళ్ళు జీ మీద తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటంటే లెస్ ఐడియాలజికల్లీ రిజిడ్, అంటే సైద్ధాంతిక భావజాలంలో జీ జిన్పింగ్కి ఒక పేరుంది. మావో జెడాంగ్ తర్వాత అంతటి కరుడుగట్టిన సైద్ధాంతికవాదితను. సో ఆయనతో పోలిస్తే వీళ్ళందరూ కొంత లిబరల్ సైద్ధాంతికవాదులు, అంటే ఎంతో కొంత ప్రజాస్వామికంగా ఆలోచించే సైద్ధాంతికవాదులు. అండ్ అలాగే జాంగ్ యుక్సియా, he has tried to codify his views in China as Xi Jinping thought. వీళ్ళంతా కూడా ఈ మెంబర్స్ అందరూ కూడా అనేది ఏంటంటే జీ జిన్పింగ్ థాట్ చైనాని ఎలా కరప్ట్ చేసింది అనే దాని మీద వాళ్ళు నిరసన గళం ఎత్తారు. ఇది ఇవాళ కాదు, గడిచిన 2 ఏళ్లుగా జరుగుతున్న సంక్షోభం. ఇన్ఫ్యాక్ట్ జీ జిన్పింగ్ చేత ఆయన విధేయులందరినీ డిస్మిస్ చేయించింది కూడా ఈ పోలిట్ బ్యూరోలోని 22 మంది మెంబర్సే, సభ్యులే. అత్యున్నత విధాన నిర్ణాయక మండలి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో అనేది. అందులో 24 మంది ఉంటే వాళ్ళందరిలోకి మోస్ట్ పవర్ఫుల్ జాంగ్ యుక్సియా. ఈరోజు ఈయనకే పవర్ కట్టబెట్టబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. సరే, మొత్తానికి ఏంటంటే జీ జిన్పింగ్కి చాలా టైటిల్స్ ఉన్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ,
చైర్మన్ ఆఫ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్, చైనా ప్రెసిడెంట్, ఇంకా ఇతర వ్యవస్థల మీద కూడా అన్నిట్లోనూ ఆయనే చైర్మన్ లేకపోతే ఆయనే ప్రెసిడెంట్. దీన్ని సహించలేకపోయారు, చాలామంది సహించలేకపోయారు. ఆయన విధేయులందరినీ ఆయన పేరు చెప్పి, ఆయన నియమించిన వాళ్ళందరినీ కూడా ఆయన పేరు చెప్పి డిస్మిస్ చేయించింది కూడా మొత్తం పోలిట్ బ్యూరోనే. ఒక్కొక్క రహస్యం ఇవాళ బయటపడుతూ వస్తుంది. అండ్ అలాగే ఇన్ని టైటిల్స్ ఆయన హోల్డ్ చేస్తున్నా కూడా షీ జిన్పింగ్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే కీ సెక్టర్స్ మీద దారుణంగా పడిపోయింది. ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ది సైలెన్స్ ఆఫ్ స్టేట్ మీడియా ఆన్ జీస్ అబ్సెన్స్ ఈజ్ ఆల్సో టెల్లింగ్. స్టేట్ మీడియా మనకి తెలుసు, క్సిన్హువా చైనాలో ప్రభుత్వానికి మౌత్ పీస్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ, చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్, చైనాకు సంబంధించిన అధికారిక వ్యవస్థలన్నిటికీ మౌత్ పీస్ క్సిన్హువా అనే వార్తా సంస్థ. వాళ్ళు మాట్లాడట్లా. అంటే క్సిన్హువా ఇవాళ ఎవరి చేతిలో ఉంది? మాట్లాడొద్దని పోలిట్ బ్యూరోలోని 22 మంది సభ్యులు చెబుతున్నారా, లేకపోతే మాట్లాడొద్దని షీ జిన్పింగ్ చెప్పాడా? అసలు విషయాలు ఎందుకు బయటికి రావట్లా? చైనా నుంచి వెలువడుతున్న ఒక ప్రజాస్వామిక పత్రిక బయట చెప్తున్న అంశాల బట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో అంత కట్టుదిట్టమైన ఇనుప కచ్చడాల మధ్య చైనా వ్యవస్థలు ఉంటాయని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. అండ్ అదే సందర్భంగా ఇంకా మనం కనుక చూస్తే వాంగ్ యాంగ్ ఇంకొక చైనాలో షీ జిన్పింగ్ సక్సెసర్గా వాంగ్ యాంగ్ అనే ఆయన పేరు బలంగా వినపడింది. ఆయన టెక్నోక్రాట్, బై ప్రొఫెషన్ ఆయన టెక్నోక్రాట్. 2022లో ఆయన్ని టాప్ జాబ్కి ఆయన కన్సిడర్ చేశారు. అంటే వాస్తవంగా షీ జిన్పింగ్ తర్వాత వాంగ్ యాంగ్ వస్తారని అనుకున్నారు, కానీ పరిస్థితులు ఆ రకంగా లేవు. రిమూవల్ ఆఫ్ జనరల్స్ క్లోజ్ టు జీ, ది స్లో డూయింగ్ అవే ఆఫ్ షీ జిన్పింగ్ థాట్ ఫ్రమ్ ది నెరేటివ్ అండ్ ది రిటర్న్ ఆఫ్ టెక్నోక్రాట్స్ లైక్ వాంగ్ ఆర్ ఇండికేషన్స్ దట్ జీ మే స్లోలీ బీయింగ్ షోన్ ద డోర్. చాలా స్పష్టంగా రాసింది ఫస్ట్ పోస్ట్. ఆయనకి సంబంధించిన ఆయనకు అత్యంత సన్నిహితులు విధేయులైన జనరల్స్ని తొలగించారు. ఆ తొలగింపు ప్రక్రియ అంతా షీ జిన్పింగ్ పేరు మీద జరిగింది. కానీ వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళని తొలగించటం, వాళ్ళ స్థానంలో నెమ్మదిగా టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్ రావటం అనేది కూడా, ఇవన్నీ కూడా ఇంకా షీ జిన్పింగ్ ఇంటి దారి పట్టడానికి కావాల్సిన కారణాలని చెప్పేసి ఫస్ట్ పోస్ట్ విశ్లేషణ చేసింది. అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో ఈ రకంగా హై ప్రొఫైల్ లీడర్స్ని ఎడంకాలతో తన్ని పక్కన పడేయటం ఇవాళ కొత్త కాదు చైనాకి. చైనా కొత్త కాదు, చైనా ప్రజలకి ఇందులో వింత కూడా ఏం కనిపించట్లా. ఇవి మామూలే. షీ జిన్పింగ్ ఎలా వచ్చాడో ఇప్పుడు అలాగే పోతున్నాడు. ఎలా ఆయన అంతకుముందు తన ప్రెడిసెసర్ హూ జింటావో అని ఎలా పంపించాడో ఇప్పుడు కూడా ఆయన అలాగే వెళ్ళిపోతున్నాడు. అదే 2022 కనుక మనం చూస్తే చైనాస్ కమ్యూనిస్ట్ పార్టీ 20th సెరమనీ అది జరిగినప్పుడు హూ జింటావోని చాలా దుర్మార్గంగా షీ జిన్పింగ్ అలాగే పంపించాడు. ఆయన తన పక్కనే కూర్చున్న హూ వంక కనీసం చూడని కూడా చూడలే షీ జిన్పింగ్. ఇవాళ అలాంటి పరిస్థితే షీ జిన్పింగ్ కూడా దాపురించింది. హీ వాజ్ ఈవెన్ సీన్ ట్రయింగ్ టు టాక్ టు జీ బట్ వాజ్ పబ్లిక్లీ రిబఫ్డ్. ఆయన ట్రై చేశాడు పాపం హూ జింటావో మాట్లాడటానికి, ఏం చెల్లించలా షీ జిన్పింగ్. అంత కరుడుగట్టిన సైద్ధాంతికవాది. ఎందుకు ఇప్పటికీ చెప్తారు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రని, చైనా దేశ సమగ్ర స్వరూపాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? మావో జెడాంగ్ తర్వాత అంత కరుడుగట్టిన సైద్ధాంతికవేత్త షీ జిన్పింగ్. సో మొత్తానికి ఈ అంశాలన్నింటినీ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత భారతదేశం అన్న వరి కావాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా వరి అవ్వాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే చైనా అప్పుడప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ని తన వెపన్గా, విదేశాంగ వ్యవహారాలను తన వెపన్గా యూస్ చేస్తుంది. ఇంటర్నల్గా జరుగుతున్న టెన్షన్స్ నుంచి ప్రపంచం దృష్టి మళ్లించడానికి ఇలా చేస్తూ ఉంటుంది. ఒక్కసారి మనం చూస్తే చైనాలో ఎప్పుడు టర్బులెన్స్ వచ్చినా, రాజకీయ పరంగా ఎలాంటి అతలాకుతలమైన వాతావరణం చైనా ఫేస్ చేసినప్పుడల్లా 2012 నుంచి 2020 మధ్య ఒక పక్క దేశం మీద దాడికి చైనా ప్రయత్నిస్తూ ఉంటుంది. రకరకాల దాడులు, వైరస్ దాడులు ఉంటాయి, అలాగే ఫిజికల్గా చొరబాట్లు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి, అటెన్షన్ డైవర్ట్ చేయటం అనమాట. ఇంటర్నల్గా దేశం మొత్తాన్ని ఒకే తాటి మీద తీసుకొచ్చే కార్యక్రమం చైనా చేస్తూ వస్తుంది. ఇంత నక్కజిత్తులతోటి వ్యవహరించే దేశం ప్రపంచం మొత్తం మీద ఏదీ లేదు. అసలు ఇలాంటి నక్కజిత్తులు పాకిస్తాన్కి నేర్పిందే చైనా అనేది అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల అభిప్రాయం. చైనా పొలిటికల్ సిస్టంలో ఎప్పుడు ఇలాంటి టర్బులెన్స్ ఉన్నా ఇలాంటివి మనం చూస్తూనే ఉంచాం. సైబర్ అటాక్స్ భారతదేశం మీద
జరిగే అవకాశం ఉంది. స్టెప్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ ఎఫర్ట్స్ టు ట్రై టు క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. భారత పరిపాలనా వ్యవస్థలో ఒక అపనమ్మకాన్ని ప్రోధి చేసే విధంగా, దాన్ని డెవలప్ చేసే విధంగా రకరకాల వార్తా కథనాలని చైనా మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ చేయించే కార్యక్రమం కూడా సైబర్ అటాక్స్తో పాటు చైనా చేయబోతోంది. సో భారతదేశం అప్రమత్తంగా ఉండాలి సరిహద్దులు వెంబడి. అండ్ అలాగే ఇంటర్నేషనల్ రెప్యుటేషన్, భారతదేశపు అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్న రెప్యుటేషన్ని తగ్గించడానికి యునైటెడ్ నేషన్స్ని కూడా చైనా ఆయుధంగా చేసుకుంటుంది. అండ్ అలాగే టెర్రరిజం కౌంటర్ టెర్రరిజం అంశాల్లో ఒకవేళ భారత్ ఏమన్నా మాట్లాడాలనుకున్నా చైనా దాన్ని తొక్కిబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ పాజిబుల్ థ్రెట్స్ ఫ్రమ్ చైనా. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే జీ జిన్పింగ్ అదృశ్యమయ్యాడా, హతమయ్యాడా? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. జనరల్గా ఏంటంటే ఆయన హయాంలో పనిచేసిన 2 మంత్రులు, రక్షణ మంత్రులు అదృశ్యమయ్యారు. వాళ్ళు బతికున్నారో లేదో కూడా తెలియదు. ఇవాళ అదే గతి జీ జిన్పింగ్కి పట్టబోతోంది. ఎందుకంటే జూలై 6, 7 తేదీల్లో మరి ఆయన స్థానంలో బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సమ్మిట్కి చైనా నుంచి ఎవరు హాజరవుతారు? జాన్ యాంగ్ హాజరవుతాడా, లేకపోతే ఇంకొక ప్రెడిసిసర్ హాజరవుతాడా? ఇది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్.